రైతు భరోసాకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై ఒక ఉపసంఘాన్ని వేశారు. చైర్మన్గా భట్టి విక్రమార్క ఉన్నారు. సో అంటే ఏ విధానంలో, అంటే ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, అర్హతలేంటి, వాటన్నిటికీ సంబంధించి డిసైడ్ చేయబోతున్నారు. దీనిపై మాట్లాడదాం. మరోవైపు 6వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంది. విభజన సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు కూర్చోబోతున్నారు 6వ తేదీన. సో దానిపై కూడా మాట్లాడదాం. ముఖ్యంగా 7 మండలాలకు సంబంధించి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దాని సంగతి తేల్చిన తర్వాత అన్నటువంటి విధంగా కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాము. 7 మండలాల సంగతి ముందు తేల్చాలి అంటూ. సో ఎవరి వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విభజన సమస్యలకు సంబంధించి మాట్లాడినటువంటి తీరు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అనేది చర్చకు వస్తోంది. ఈ రెండింటిపై మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా చరణ్ గారు, రైతు భరోసాకు సంబంధించి మాట్లాడదాం. అంటే ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు ఏంటి? గతంలో రైతు బంధుకు సంబంధించి అందరికి ఇచ్చారు, అయిన వాళ్లకు కాన వాళ్లకు, అర్హత లేని వాళ్లకు, వెంచర్స్ చేసిన వాళ్లకు అందరికీ కూడా రైతు బంధు ఇచ్చారని ఒకటి ప్రస్తావించారు. ఇప్పుడు మామూలుగా ఏం చర్చ జరుగుతోంది, ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది రైతు భరోసాకు సంబంధించి? అంటే రైతు భరోసా విషయంలో గతంలో మనం చూసిన ఏ విధంగా అంటే లేఅవుట్లు వేసినటువంటి భూములకు ఇచ్చారు, అదేవిధంగా వ్యవసాయం సాగు చేయని భూములకు ఇచ్చారు. అదే కాకుండా ఎఫ్పిఎల్ భూములు కావచ్చు, చెరువులు ల్యాండ్లకు సంబంధించి కావచ్చు, అన్నిటికీ రైతు బంధు సాయం చేశారు. కాబట్టి రైతు బంధు సాయం ఓన్లీ వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు బంధు సాయం ఇవ్వాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విన్నపాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సాయం విషయంలో నిజమైనటువంటి రైతులకు రైతు బంధు సాయం చేసినట్లయితే వారి మేలు జరిగితే మిగతా ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఫామ్ హౌస్ నిర్మించినటువంటి ప్లేస్ లో కూడా రైతు బంధు సాయం తీసుకున్నారు. కాబట్టి దీని విషయంలో ఒకసారి పునఃసమీక్ష చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి దానిలో భాగంగా సబ్ కమిటీ ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగా ప్రజల నుంచి వచ్చే విన్నపాలు కావచ్చు, రైతు సంఘాల నుంచి విన్నపాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చ చేసి ఎవరికి రైతు బంధు సాయం ఇస్తాం, ఎవరికి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ చర్చిస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా నిన్ననే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏం చెప్పదలుచుకున్నా కూడా ఆ సబ్ కమిటీ చెప్పినట్లయితే ఆ సబ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అదే కాకుండా చైర్మన్ గారు చర్చించిన తర్వాత ప్రతిపక్ష పార్టీతో మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి రైతు బంధు సాయం పెంపుడు, అదే కాకుండా జన్యులుగా వ్యవసాయం చేసే వారికి రైతు బంధు సాయం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి దాని విషయంలో పారదర్శకం ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే నిన్న రైతు బంధుకు సంబంధించినటువంటి సబ్ కమిటీ ఏర్పాటు జరిగింది. ఓకే, బాలరాజు గారు నమస్కారం మేడం. నమస్తే అండి. ఉపసంఘం అయితే వేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏవైతే అంటే వ్యవసాయం చేసే వాళ్ళకే కాకుండా వ్యవసాయేతర వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చారు. సో అటువంటివి లేకుండా, అలాంటి వృధావి లేకుండా ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముందుగా మేడం మీకు, జ్యోత్స్న గారికి, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యజమాన్యానికి, నమస్తే. ప్యానల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా ఢిల్లీ శ్రీవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం బీజేపీ నుంచి. ప్రధానంగా జ్యోత్స్న గారు ఓకే, కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని ఎలక్షన్ సమయంలో ప్రకటించింది, వారు మేనిఫెస్టోలో పెట్టినారు. మరి వాస్తవానికి ఆగస్టు 15 కన్నా ఈ మార్గదర్శకాలని అమలు చేయాలని, ఏదైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక తీపి కబర్ అందించాలని మీ కాంగ్రెస్ పార్టీని బారాసా తరపున మేము కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి కోరుకునేది ఒకటే, ఓకే మీరు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, మీరు వేసిన కమిటీ నిర్ధారించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు గతంలో అనేక మాటలు చెప్పినారు, ఏది మొత్తం వెంచర్లకు ఇస్తురని, రియల్ ఎస్టేట్ భూములకు ఇస్తురని, పాడుబడ్డ భూములకు ఇస్తు చెప్పేసి మాట్లాడారు మేడం. అదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పినారు, 97-98% మంది రైతులందరూ కూడా చిన్నకారు రైతులు అని చెప్పేసి చెప్పినారు. అంటే 99% అర్హులు అన్నట్టు తెలిసినట్టే కదా. అంటే రైతు భరోసా అందుకుంటున్న వాళ్ళందరూ కూడా 98% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్నకారు రైతులు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినారు అమెరికా పర్యటనలు. అంటే 98% మంది అర్హులు అన్నట్టే కదా. 1-2% ఏదైతే ఉందో దాన్ని ఏదో గోరంతలు కొండంతలుగా చేసి
చిల్లర్లు పొలవగా చేసి గత అంటే ప్రభుత్వం బాలరాజు గారు రెండు విధాలుగా మాట్లాడారు కొన్ని సందర్భంలో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పర్సంటేజే తక్కువ ఉంది. పెద్ద పెద్ద బడా నేతలు లేదంటే వాళ్లకు ఉన్నటువంటి 1000 ఎకరాలు 100 ఎకరాలు అంటే అవి బినామీల పేర్లో ఉన్నా ఎట్లా ఉన్నా కూడా లెక్క అయితే వాళ్ళ కిందకే వస్తుంది అనుకోండి. సో వాటికి కూడా ఇస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున జరిగింది. ఓకే, ఇప్పుడు చర్చ జరగడం అనేది వేరు, దానికి సంబంధించిన వివరాలు వెల్లడించడం వేరు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటది కదా మేడం, ఎన్ని ఎకరాలు అనేది ఏ రైతుల దగ్గర ఉంది, 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 ఎకరాల వాళ్ళు ఎంత ఉన్నారు, 15 ఎకరాలు ఎంతమంది, 25 ఎకరాల లోపు ఎంతమంది అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. అదేవిధంగా 10 ఎకరాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ తప్ప 25, 30 ఎకరాలు 200 ఎకరాల సంఖ్య అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ లెస్ పీపుల్ ఒక చిన్న డౌట్, అంటే ఎంత మంది అనేది ఒక లెక్క అయితే ముఖ్యంగా ఎంత భూమి ఎంత మంది చేతిలో ఉంది. ఇప్పుడు 10 మంది పెద్ద రైతులే ఉండొచ్చు, కాకపోతే 100 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉండొచ్చు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉండొచ్చు, వీళ్ళ దగ్గర ఉన్న భూమి తక్కువ ఉండొచ్చు. ఆ లెక్క కాకుండా భూమి లెక్క చూస్తే బెటర్ ఏమో. ఓకే, భూమి లెక్క ప్రకారం చూసుకున్నా రైతుల లెక్క చూసుకున్నా తేలుతుంది. నేను అనేది మేడం జ్యోత్స్న గారు ఏమంటే ఏదేమైనా అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హుల్ని గుర్తించండి అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే గతంలో మీరు చేసిన ఆరోపణలు అవుతున్నాయో అవి వాస్తవాలు అయితే వాటిని కూడా తీసివేయండి, తప్పేం లేదు. ఇప్పుడు అర్హులకి వాళ్ళు కోరుకుంటారు. గత ప్రభుత్వం కూడా ఏమనుకుందంటే ఏ రైతైనా పేద రైతైనా పెద్ద రైతైనా రైతు అనే ఆలోచనతో మేము ఇచ్చినాం తప్ప ఏదో అనర్హులకి ఇవ్వాలనే ఆలోచన గత ప్రభుత్వం కానీ కేసీఆర్ నాయకత్వం చేయలేదనే అంశాన్ని స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా చెప్తా ఉన్నాం. ఓకే, రెండో అంశం ఇవ్వాలి, నేను హెచ్ఎంటీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా చరణ్ కౌశిక్ యాదవ్ ద్వారా. ప్రధానంగా మేడం ఏదైతే మీరు డిసెంబర్ 9 అని చెప్పారు మేడం, డిసెంబర్ 3వ తారీఖు రోజు మీ అధికారంలోకి వస్తా ఉన్నాం, డిసెంబర్ 9వ తారీఖు మొత్తం కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పినారు మొదటి పాయింట్. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఆ రోజు చేస్తామని చెప్పారు మేడం. మరి ఇవాళ డిసెంబర్ 9 పోయి ఎన్నెళ్ళు అవుతుంది అనే దాన్ని మీరు స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా చెప్పండి. కాబట్టి ఆగస్ట్ 15 అనేది డెడ్ లైన్ పెట్టినారు. గతంలో ఏం చెప్పినారు, సంక్రాంతికి ఇస్తామన్నారు, తర్వాత మార్చ్ 15 అన్నారు, తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం ఏదో 8 సీట్లు ఓటా పోటీకి వచ్చినాయి మీకు, అది కూడా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ ఆగస్ట్ 15 చేస్తామంటే ఆ ఓట్లు వేసినట్టుంది. కాబట్టి ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు విలేతాండం వేస్తా ఉన్నవి. ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు. ఊర్లలో గతంలో మేడం 70-82 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు 12,972 గ్రామ పంచాయతీలు ఉంటే ఓన్లీ 87 గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు ఉండేవి. కేసీఆర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోటి గ్రామాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి ఇలా ట్రాక్టర్లను అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించినటువంటి చెత్త కార్యక్రమం వేసే ట్రాక్టర్లు కావచ్చు, అదే ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఇలా నెలకు 272 కోట్లు రైతు భరోసా దానిపైన మాట్లాడింది. నేనేమంటున్నంటే ఆ రైతు భరోసా ఏదైతే ఉందో ఇప్పుడు ఓకే గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇలా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఈ రైతాంగం ఎదుర్కొంటున్న రుణమాఫీ రైతు భరోసా ఏదైతే ఉందో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అమలు చేయకపోతే డెఫినెట్ గా నిన్న ఏదైతే దళిత బంధు కావాలని డిప్యూటీ సభ్యుడు హుజూరాబాద్ లో ఆందోళన చేసిరో డెఫినెట్ గా ప్రతిపక్షంగా డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన సమస్యల పైన కొట్టాలి. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు రైతు భరోసా విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు రైతులకు 2 సీజన్ల కలిపి ఇచ్చేది. సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. సో ఈ 15,000 రూపాయలు ఇవ్వడానికి ఈసారి ఆ నిబంధనలు కాదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మేము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో మరి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ యొక్క సబ్ కమిటీలు ఎందుకండి ఈ రోజు తాను అనుకున్నటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇవ్వడం వాటి కోసం మాత్రమే, ఈసారికి మాత్రం గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో అట్లా ఇస్తున్నాం, నెక్స్ట్ మాత్రం రైతు భరోసా అనేది అమలు అవుతుంది, దాని ద్వారా ఎవరికెవరికి ఇవ్వాలి ఏంటి అనేది అప్పుడు చూద్దామని చెప్పారు. సో దానికి సంబంధించింది ఈ కమిటీ ఉంటుంది. అవును, నేను రబీ సీజన్ లో మరి అందరికి ఇచ్చారా? గత డిసెంబర్ 9 ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సీజన్ లో ఏదైతే జరిగిందో ఆ పంటకు సంబంధించినటువంటి దాంట్లో అందరూ కూడా రాలేదు కదా. అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే రైతులకు ఇచ్చారో ఆ మొత్తం రైతులకు ఈ యొక్క రైతు బంధు అనేది ఆ గత సీజన్ లో రాలేదు. సరే, ఇప్పుడు ఈ సీజన్ లో తాను ఏదైతే చెప్తా ఉన్నాడో ఏది కొత్తగా మేము విధి విధానాలు చేస్తా ఉంటున్నారో, ఎస్ మీరు చెప్పండి ప్రజలకు. మీరు 15 ఎకరాల మీరు ఇంత ముందుకు అడిగారు కదా, 20 ఎకరాల
25 ఎకరాల 14 ఎకరాల ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు నీళ్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు వాటర్ సోర్స్ ఉన్నటువంటి దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుల యొక్క పంట లేకపోతే ఆర్థిక స్థితిగతులు వేరు. 15-20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్న నీళ్లు లేనటువంటి పాలమూరు జిల్లా లాంటి అనేక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు అనేది అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సో ప్రభుత్వము తగ్గించుకోవడానికి లేకపోతే తప్పించుకోవడం కోసం ప్రయత్నం కాకుండా రైతులకు ఎక్కువగా లాభం జరగడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది మా యొక్క సూచన. రెండోది మొన్న కూడా చూశారు మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నాడు. ఈ రోజు దీంట్లో అందరికి ఇవ్వము, దీంట్లో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తాము, ఇలాంటి కొన్ని కండిషన్లు మాట్లాడారు. ఇలా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎవరికి కూడా ₹1,00,000 పైన రుణాలు ఇచ్చినటువంటి సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే 1% కూడా లేనటువంటి పరిస్థితి. సో రైతులకు ఏదైతే బ్యాంకులు ఇచ్చినావో 10-15 ఎకరాలు 20 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఇంకా ₹2,00,000 యొక్క రుణాలు ఉన్నాయి. సో ప్రభుత్వం యొక్క ఆలోచన ఎంతసేపు రైతులను ఇచ్చేటటువంటి ఏదైతే సహకారం అందిస్తున్నట్టు వాటి నుంచి తప్పించుకోవడం కోసం కాకుండా ఈ రోజు వీళ్ళు సమగ్రంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేనటువంటి ఏదైతే పొలాలకు ఉన్నవో అక్కడ ఉండేటువంటి రైతులకు ఇబ్బందులు ఒక రకంగా ఉంటాయి. సో నీళ్లు ఉన్నటువంటి పంటలు నాగార్జున సాగర్ కింద పారేటువంటి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మరి నిజమైనటువంటి రైతులు ఏదైతుందో రైతుకు ఈ యొక్క సహకారం అందాలి. ఇంతకుముందు గుట్టలకు ఇచ్చినవి లేకపోతే వెంచర్లకు ఇచ్చినవి ఇవన్నీ కూడా ప్రభుత్వం సరి చేయాలి. ఇలా వెంచర్లు అనేది ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వం తన యొక్క రికార్డులను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెంచర్లలో ఏదైతే ల్యాండ్ కన్వర్షన్స్ జరిగిన తర్వాతనే వెంచర్లకు యొక్క పర్మిషన్లు ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే ఉన్నావో వెంచర్ల విషయంలో వాటిని కూడా సవరణ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. సో ఈ రైతుల విషయంలో మాత్రం మనం ఏమంటుంటే తెలంగాణలో రైతులు ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం డిక్లేర్ చేయలే మేము 5 ఎకరాలకు ఇస్తామా 10 ఎకరాలకు ఇస్తామా. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కేంద్రంలో చెప్పింది మేము 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకు మేము ఇస్తామా అని చెప్పి చిన్న సన్నకారు రైతులకు. అదే విధంగా ప్రొఫెషనల్స్ గా ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళకు ఈ యొక్క ప్రధానమంత్రి అది డిసైడ్ చేయడానికి కదా అండి ఇప్పుడు ఉపసంఘం. అదే చెప్తున్నాం. ఆ ఉపసంఘం ఏదైతుందో ఉపసంఘం పేరుతో కాలయాపన కాకుండా మేము తెలంగాణ నుంచి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే తెలంగాణలో ఈ యొక్క కరువు ప్రాంతాలతో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ లాంటి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ఈవెన్ రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పాత రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు పరిగి లేకపోతే ఇటు చేవేళ్ల పైన ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు. ఇక్కడ నీళ్లు లేక అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడేటువంటి రైతులు ఇబ్బందులు ఉన్నాయి. సో ఇక్కడ మీరు పరిగణలోకి 5 ఎకరాలనే 10 ఎకరాలని అనేది కాకుండా ఈ యొక్క తెలంగాణలో సైంటిఫిక్ గా అందరితో చర్చ చేసి ఇక ఒక రైతుకి ఇన్ని ఎకరాలు అనేది ఫిక్స్ చేస్తే ఇది మంచిది అనేది మా యొక్క అభిప్రాయం. సో దీన్ని మరి రేపు వర్షాకాలం ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి మరి ఇప్పుడు ఆల్రెడీ మరి ₹7,500 మరి పెట్టుబడి సహకారం ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రారంభం చేయాలి. మరి ఎప్పుడు చేస్తారు అనేది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే బాలరాజు గారు. అట్నే జ్యోత్స్న గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు కూలీలకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి వీళ్ళు గుర్తింపు చేస్తామన్నారు మేడం. కౌలు రైతులకు సంబంధించి 15,000 ఇస్తామన్నారు. అదే రైతు కూలీలకు సంబంధించి 12,000 ఇస్తామన్నారు. మరి ఆ 12,000 మీద 15,000 మీద మార్గదర్శకాలు కానీ ఎటువంటి విధి విధానాలు కానీ ఎటువంటి మంత్రివర్గ ఉపసంఘాలు కానీ ఏర్పడలేవు. వెంటనే అది కూడా ఏర్పాటు చేయడం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 500 బోనస్ పైన కూడా వీళ్ళు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారా మరి క్యాబినెట్ ఎందుకంటే మేడం రైతు సంబంధించిన అంశాలు కాబట్టి జ్యోత్స్న గారిని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి 100% వీరు చేస్తున్న అంశాల్లో ఇది తప్పించుకునే ప్రయత్నం కాదు. అంటే ఎట్టు చేసి ఇప్పుడు మేడం ఇంతకుముందు శ్రీవర్ధన్ గారు ఒక మాట చెప్పినారు. వాస్తవానికి బ్యాంకులో ఎకరానికి 40,000 ఇచ్చారు మేడం. అంటే ఒక ఎకరం అనుకోండి రైతుకి 40,000 ఇచ్చారు. మరి 2 ఎకరాలు ఉంటే నాలాంటి వాళ్ళని 2 ఎకరాలు నాకుంటే ₹80,000 మాత్రమే నేను రుణం తీసుకున్నాను. కాబట్టి 2 లక్షల రుణం ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే మాత్రమే 10 నెలలు 4 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అంటే 5 ఎకరాల పైన ఇచ్చుకుంటేనే 6 నాలుగు 24 అంటే 6 ఎకరాలు 7 ఎకరాలు వస్తుంది. మరి 5 ఎకరాలే కట్ ఆఫ్ చేసుకుంటే 2 లక్షల వాళ్ళ సంఖ్య తగ్గుద్ది కదా. అంటే ఎంతసేపు ప్రభుత్వము లబ్ధిదారుల సంఖ్య తగ్గియాలి బడ్డెన్ తగ్గించుకోవాలనే ప్రయత్నం తప్ప రైతాంగానికి న్యాయం చేయాలనే కుతూహలం ప్రభుత్వానికి లేదనేటువంటి స్థితి కనపడతా ఉంది.
కాబట్టి ఈ అంశాలన్నీ కూడా బేడెస్ చేసుకుని ఓకే, చరణ్ గారు వెంచర్లకు గుట్టలకు ఇవ్వమని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు మీరు అలాంటి స్ట్రీమ్ లైన్ చేస్తే మంచిదే. ఎవరైతే అర్హులో పంట పండించే వాళ్ళకే పెట్టుబడి సాయం అందించాలి అనేది కూడా మాట్లాడుతున్నారు, దాన్ని ఆహ్వానిస్తున్నారు కూడా. సో ఈ క్రమంలో ముఖ్యంగా రైతు కూలీలకు సంబంధించి కూడా ప్రస్తావన వస్తుంది, కానీ దానికి ఉపసంఘం కానీ దాన్ని గుర్తించే విధానం కానీ అసలు ఆ తర్వాత వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. రుణమాఫీ గురించి మాట్లాడుకుంటున్నాం, రైతు భరోసా గురించి మాట్లాడుకుంటున్నాం తప్ప ఈ కూలీల గురించి మాట్లాడుకోవట్లేదండి. రైతు కూలీలకు సంబంధించి ఏదైతే మీరు 12,000 ఇస్తా అన్నారో దానికి సంబంధించి ఎటువంటి చర్చ నడవట్లేదు, ఎటువంటి అప్డేట్ గవర్నమెంట్ నుండి రావట్లేదు. ఎందుకు మేడం? ఇప్పుడు ప్రధానంగా వారు చెప్తా ఉన్నారు రైతుల విషయంలో 3,000 కోట్ల రూపాయలు పెట్టి పంటల బీమా విషయంలో ఫసల్ బీమా, రైతు బీమా కూడా తీసుకోవాలని భావించే 3,000 కోట్లు కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా మీరు గతంలో 7 నుంచి 10 కిలోల వరకు తరుగు తీసేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తరగనే ప్రసక్తి లేకుండా వారికి మేలు చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒక్కొక్కటి చేస్తూ పోయే క్రమంలో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా రైతు ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అదే కాకుండా ఇప్పుడు సబ్ కమిటీ విషయంలో రైతు బంధు సాయం కాబట్టి దీనిలోనే రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కౌలు రైతు విషయం కూడా ఈ సబ్ కమిటీలో చర్చకు వస్తుంది. కాబట్టి ఈ చర్చ అనేది ఓన్లీ రైతు బంధు ఒకటి రైతు భరోసానే కాదు, కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీల విషయం కూడా ఈ సబ్ కమిటీ చూస్తే అనేది చాలా స్పష్టం. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వారికి సంబంధించి వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే ఈ సబ్ కమిటీకి సూచనలు ఇస్తారు. అదే కాకుండా అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు ప్రయోజనాల విషయంలో రైతు బంధు సాయం అనేది పక్కదారి పట్టుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని రైతుల్ని మనం ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిపోయే దానిలో భాగంగా ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో నిజమైన రైతులకు మేలు జరగాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి రైతు బంధు సాయం 7,500 రూపాయలు ఖచ్చితంగా పెంచాలని దానిలో భాగంగానే తక్షణమే సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా అసెంబ్లీ సమావేశాలు కూడా త్వరలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాలంటే ముందుగా సబ్ కమిటీ రిపోర్ట్ రావాలా. సబ్ కమిటీకి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని అసెంబ్లీలో చర్చ చేసి దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లయితే రైతులు ఎవరు కూడా అధైర్యపడరు, ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్ని కూడా ఈ సబ్ కమిటీ మాత్రమే చర్చిస్తుంది. ఓకే, అండ్ కూలీలకు సంబంధించి అంటే ఏంటి గుర్తింపు విధి విధానాలు కావచ్చు, వాళ్లకు ఏంటి అనేది మీరు ఎంత ఇస్తారు ఏంటి అనేది చెప్పారు, అర్హత గురించి మాట్లాడారు. కాకపోతే ఎలా గుర్తింపు అన్నది ఇప్పుడు ఎక్కడైనా కూలీ చేసుకున్నప్పుడు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళు మా దగ్గర కౌలు చేస్తున్నారు అని అంటే ఎవరికైతే రైతు భరోసా వస్తుందో వాళ్ళకి రాదు, ఎందుకంటే ఎవరికో ఒకరికే వచ్చే ఛాన్సే ఉంటది. అంటే మేము ఇక్కడ రైతు భరోసా రాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అసలు రైతుల భరోసా అంటే భూమే ఉండదు వాళ్ళకి. ఇక్కడ కౌలు లేదు, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు కదా, కౌలు చేసుకునే వాళ్ళకి ఇస్తా అలా కౌలు సంబంధించినటువంటి కౌలు యాక్ట్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆ కౌలు యాక్ట్ సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఎందుకంటే మనం చూసి మనం ఎందుకంటే ఈ ధరలు వచ్చిన తర్వాత ఈ విధంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో గొడవలు అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కౌలు యాక్ట్ విషయంలో పూర్తి స్థాయిని ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి రైతు సంఘాలతో అది కూడా చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా కౌలు రైతులకు వాళ్ళు కూడా కొంత ఏదో పెన్షన్ ఏదో ఇచ్చినట్టు చూసి కాబట్టి దాని విషయంలో కూడా చర్చ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, అదే జాతీయ స్థాయిలో కౌలు రైతుల విషయంలో ఏ విధంగా ప్రభుత్వాలు ముందుకు పోయినాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు గుర్తించే క్రమంలో నిజమైన రైతులు నుంచి కౌలు రైతుల మధ్య మళ్ళీ ఏమైనా గొడవలు అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించే కార్యక్రమంలో భాగంగా సబ్ కమిటీతో కావచ్చు, రైతు సంఘాలతో చర్చించిన తర్వాత నిజంగా కూడా కౌలు రైతులకు భూమి ఉండదు, ఒకవైపు పని ఉంటది, పెట్టుబడి పెట్టుకోవాలి, ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకైనా ఆ భూమిని చూపించి అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళకు ఆపు పుట్టే పరిస్థితి కూడా ఉండదు కౌలు రైతుకి. ఇక్కడ ఎక్కువగా అవసరమైంది కౌలు రైతులకే సాయం, ముందుగా ఇనీషియల్ గా అవసరమైంది మాత్రం కౌలు రైతుకే ముఖ్యంగా ఉంటది. అంటే వాళ్ళకి పెట్టుబడి అంటే ఏమంటారు, తలగా పెట్టుకోవడానికి భూమి ఉండదు, పెట్టుబడి పెట్టడానికి సాయం రాదు, వాళ్ళ గురించి కదా ముందు ఆలోచించాలి. అదే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కావచ్చు, కౌలు రైతు సాయం కావచ్చు, రైతుకు ఏదో ఒక సాయం ఖచ్చితంగా వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతా ఉంది. కాకపోతే ఆ వ్యక్తి రైతు భరోసా రైతు అయితేనా
కౌలు రైతు అవుతారా రైతు కూలి అవుతారా అని చెప్పేసి సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ చర్చ చేసిన తర్వాత పూర్తి వివరాలు ప్రభుత్వం ప్రకటించబోతోంది కాబట్టి ఎవరు మేడం ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడింది కాబట్టి 6 నెలల కాలంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీ చర్చ చేయాలా, ప్రతిపక్ష పార్టీతో మాట్లాడాలని చెప్పి భావించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. చెప్పండి, కౌలు రైతుల దానికి సంబంధించి అంటే వాళ్లకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది అనే దానిపైన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటప్పుడే హామీ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఏం స్పష్టత ఉందో తెలియదు. కౌలు రైతుల విషయంలో మరి మార్గదర్శకాలు ఏంటి అనేది వాళ్ళకి స్పష్టత లేదు. కానీ వాస్తవం కూడా కౌలు రైతుల విషయంలో అంటే ఏదైతే ప్రభుత్వం ఉందో గతంలో అంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అవి అంటే ఈ యొక్క రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉండే. సో ఇలా రైతులు కౌలు రైతుకు తన యొక్క పొలాన్ని కౌలు ఇచ్చినట్టు రైతు డిక్లేర్ చేసేటువంటి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే గతంలో ఎవరైతే వ్యవసాయం ఆ భూములను దున్నుకున్నటువంటి ఆ యొక్క వాళ్లకు మరి ఆ చట్టాల కారణంగా అనేక రోజులు ఈ యొక్క భూములు ఈ యొక్క ఎవరైతే ఆ భూమిని స్వాధీనం చేసుకొని దున్నుకుంటుంటారో వాళ్ళకు రైట్స్ వచ్చేటువంటి పరిస్థితులు పీటీ అనేది ఉందో అలాంటి చట్టాలు ఉన్న కారణంగా రైతుల్లో ఈ రోజు ఒక స్పష్టమైన అంటే ఒక అపోహ లేకపోతే రైతులలో ఒక అభద్రతా భావం ఉన్న కారణంగా ఏ రైతు కూడా నేను కౌలు రైతులకు నేను కౌలు ఇస్తున్నట్టుగా రాయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో మరి దీని నుంచి ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ రైతులకు ఈ ప్రభుత్వం భరోసా ఇచ్చి ఈ యొక్క చట్టంలో ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవనేటువంటి ఒక స్పష్టత ఇచ్చినప్పుడే కౌలు రైతులకు గుర్తించేటువంటి ప్రక్రియ చేయడం చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా రైతు కూలీల విషయంలో మరి ఎలా గుర్తిస్తారు అని అంటే మరి ఊళ్ళలో ఇలా చాలా మంది కూలీలు జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి సో మరి దాన్ని ఆధారంగా చేసుకుని 12,000 రూపాయలు ఇవ్వడం అనేది పెద్ద కష్టమైనటువంటి అంశం అయితే కాదు. అది మరి ప్రభుత్వం మరి ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఇవ్వాలంటే ఒకటి రైతులకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వాలి. రైతు కౌలుకి ఇస్తే ఎలాంటి నష్టం లేదు, లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేవు అనేటటువంటి ఒక అవగాహన కావచ్చు. లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క రైతు వేదికలు చేపట్టారు. గత ప్రభుత్వం రైతు వేదికలు కేవలం అసలు ఎవరు పంట పండిస్తున్నారు ఏంటి అనేది నమోదు ప్రక్రియ అనేది సరిగా జరిగినట్టయితే అంటే ఎంత పంట పండుతోంది ఏ పంట వేస్తున్నారు అనేది ఇప్పుడు నియంత్రిత సాగులో కూడా అది ఒక లైన్ గా ఉంది. అంటే ఈవెన్ పంట వివరాలు కూడా తెలుస్తాయి, ఎవరు పండిస్తున్నారుతో పాటు వివరాలు తెలుస్తాయి. ఎవరు పండిస్తే వాళ్ళకే పెట్టుబడి సాయం వస్తే ఇది క్లారిటీ వస్తుందేమో మేబీ ఆ నమోదు ప్రక్రియ అనేది సజావుగా సాగితే. ఉన్నారండి ఇప్పుడు సజావుగా సాగడం ఉండడము అనేది సజావుగా సాగడం స్థాయిలో చాలా మంది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏఈలు ఆఫీసర్స్ కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి మరి వాటిని అందరినీ కూడా ఉపయోగించుకోవాలి. అంటే ప్రభుత్వానికి ప్రసిద్ధిగా ఉన్నప్పుడు వీటిని రికార్డ్ చేయడం అనేది చాలా పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. ఇలా టెక్నాలజీ వచ్చింది. సో మనము జియో ఫెన్సింగ్ తోటి కూడా చేయొచ్చు. ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏ సర్వే నెంబర్ లో ఏ పంటలు వేస్తున్నాం అనేది కూడా దీంట్లో స్పష్టత అయితే వస్తుంది. అయితే ప్రభుత్వం ఏంటంటే ఓసారి గమ్మత్తుగా ఇప్పుడు వరి వండిస్తే ఉరి అని చెప్పి లేకపోతే సన్న ఊర్లు వండిస్తే మీకు రైతులు ఇక రాదు అనేది ఇది కాకుండా ఫస్ట్ ఇవాళ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మరి పంటలకు సంబంధించి కూడా భూమిలో మనం ఈ యొక్క భూమి భూసారాన్ని పరిరక్షించేటువంటి సిస్టమ్ కూడా ఉంది. దాన్ని ప్రభుత్వాలు కింది స్థాయిలో చేస్తలేరు కాబట్టి ఈ యొక్క పొలాలకు ఏ పంట ఉండాలి ఏ ప్రాంతానికి ఎలా ఉండాలనేది ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు ఒకే రకమైనటువంటి పంటలు వండకుండా అన్ని రకాల వాణిజ్య ధర కూడా బాగుంటుంది. అవన్నీ కూడా చేయాలంటే ఒక స్పష్టమైన విధానంతో వచ్చినప్పుడు రైతులకు ఇది లాభం జరుగుతుంది. దానివల్ల రైతులు కూడా మోటివేషన్ అయ్యి అన్ని రకాల పంటలు పండించడానికి రైతులు కూడా ముందుకు వస్తారు. ఓకే, రైతు యొక్క ఆర్థిక స్థితి అనేది ఫస్ట్ నిర్ణయించాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు శ్రీవర్ధన్ అంటే చెప్పినట్టు మహబూబ్ నగర్ ప్రాంతంలో అంటే వాటర్ లేని ప్రాంతం ఉన్న రైతు యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళకున్న భూమి, అదే విధంగా వాటర్ అంటే కాల్వల కింద పారేటువంటి రైతు పరిస్థితి, రైతు ఆర్థిక పరిస్థితి, వారికి ఉన్న భూమి, అదే విధంగా బోర్ల మీద ఆధారపడి ఉంటూ జీవించే రైతు ఆర్థిక పరిస్థితి, వారి యొక్క ఎన్ని ఎకరాలు ఉన్నవి, అదే విధంగా దాంతో పాటు చెరువుల కింద సాగు చేసుకునే భూమి, వారి యొక్క రైతు ఆర్థిక పరిస్థితి.
ఇవన్నీ బేరేజ్ వేసుకుంటూనే అప్పుడు మాత్రమే రైతు భరోసా విషయంలో స్పష్టత వస్తుంది. ఏదైతే సబ్ కమిటీ వేసినారో ఈ సబ్ కమిటీ ఇన్ని రకాలుగా విశ్లేషణ చేస్తే బాగుంటుందని మొదటి అంచనా. రెండో జిఆర్ఐఆర్ మేడం అంచనా లేకపోవడం ఇక్కడ మేడం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, కింది స్థాయి వరకు క్లస్టర్స్ ఉన్నవి, రైతు వేదికలు 2600 రైతు వేదికల్ని నిర్మించాము క్లస్టర్ వైజ్ గా. ఎక్కడ ఏ పంట అంటే ఏ ప్రాంతంలో ఏ పంట పంతా ఉంది, ఎంత పంతా ఉంది, వరి ఎక్కడ వేస్తా ఉన్నారు, చెరుగు ఎక్కడ వేస్తా ఉన్నారు, కంది ఎక్కడ వేస్తా ఉన్నారు, అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఇలా ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉన్నవి. అదేవిధంగా ఇప్పుడు ఓకే ఎలక్షన్ సమయంలో మేము కూడా చెప్పినాం, రైతు కూలీలు 26 లక్షల రైతు కూలీలు ఉన్నారు, కౌలు రైతులు 26 లక్షల మంది ఉన్నారు. ఆ కౌలు రైతుల పరిస్థితి గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పినారు. మరి ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది. మరి రైతు సంబంధించిన వ్యవసాయ కూలీల మీద స్పష్టత లేదు వీళ్ళకు, అదే కౌలు రైతుల మీద స్పష్టత లేదు. వాస్తవంగా మీరు ఇంతకుముందు జ్యోత్స్న గారు అన్నట్టు కౌలు రైతులే అంటే రైతులు ఒకవైపు బాధలు అనుభవిస్తా ఉన్నారు, కరెంటు విషయంలో కావచ్చు, సరైన విత్తనాల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం అందించే విషయంలో కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే ఒక భాగం. ఎవరైతే రైతు వ్యవసాయ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి వాళ్ళకి భూమి ఉండదు, వాళ్ళు తాకబెట్టుకుని అప్పు తెచ్చుకున్నా వాళ్ళకి అసలు ఎటువంటి ఆధారం ఉండదు. ప్లస్ అదేవిధంగా పెట్టుబడి సాయం అందాల్సింది వీళ్ళకి, కానీ ఇంతవరకు కూడా కౌలు రైతుల మీద మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం, వాళ్ళని గుర్తించకపోవడం అనేది స్పష్టం. ఓకే అంటే బాలరాజు గారు వాళ్ళు మున్ముందైనా చేస్తామన్నారు కానీ గతంలో మీరు కౌలు రైతులకు సంబంధించి పెద్దగా పట్టించుకున్నది అంటే చాలా సందర్భాల్లో మీరు ఈ క్వశ్చన్ ఫేస్ చేశారు, ఎందుకు మీరు కౌలు రైతులను పట్టించుకోవట్లేదు అని అడిగిన సందర్భంలో కూడా 2-3 ఏళ్లకు తీసుకుంటారు, మన దగ్గర పెద్దగా అంతగా కౌలు ఎక్కువ సంవత్సరాలు తీసుకునే అవకాశం ఉండదు, మళ్ళీ మారుస్తూనే ఉంటారు, ఆ పద్ధతి లేదు, అందుకే కౌలు రైతుల్ని మేము పరిగణలోకి తీసుకోలేదు అన్నటువంటి వాయిస్ బీఆర్ఎస్ నుంచి గతంలో వినిపించింది. ఇప్పుడు మీరు కౌలు రైతుల గురించి కొట్లాడడం అనేది కొంచెం ఆలోచించాలేమో. మేడం మేమేమంటామంటే గతంలోనే ఈ ఇబ్బందులు చూసాం. ఇంతకుముందు శ్రీవర్ధనం చెప్పినట్టు కౌలు సంబంధించి ఎవరైతే రైతులు ఇవ్వాలనుకుంటే ఒకవేళ వాళ్ళకు పెట్టుబడి సాయం కౌలు రైతులకి పోయింది అనుకోండి, డెఫినెట్ గా ఇప్పుడు ఒకవైపు పెట్టుబడి సాయం రైతుకు పోతే కౌలు ఇస్తానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు కౌలు రైతు పెట్టుబడి సాయంతో అనే భూమి కూడా నాకు కాకుండా పోతే అనేటువంటి అపోహలు ప్రజలలో వ్యాపిస్తా ఉన్నాయి, రైతులలో వ్యాపిస్తా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కౌలు రైతులకు మేము సాయం చేస్తామనేది చెప్పిందో ఆ సాయం పేరుతో అలా కౌలుకి ఇచ్చే పరిస్థితి రైతులు ముందుకు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్ గా కౌలు రైతులకు రైతుల మధ్య అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు కౌలు ఇచ్చినంత మాత్రం మీ భూమి మీద గానీ మీ సంబంధించిన కౌలు మీద ఇచ్చిన దాని మీద ఎటువంటి మీకు రైట్స్ పోకుండా పోతాయి, ఎటువంటి ఇబ్బందులు మీకే ఉంటాయి, పెట్టుబడి సాయం మాత్రం వెళ్తుంది అని చెప్పి అవగాహన మీ భూమి మీకు కూడా అనేటువంటి ఒక ముందస్తుగా వాళ్ళకి అవేర్ చేయాలి. ఫస్ట్ అవేర్ చేయకుండా ఒకనే మీ కౌలు రైతులకు ఆదుకుంటాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామంటే ఊళ్ళలో ఉన్నది ఇప్పుడు ఎవడగా కొండనాలకు మంది ఇస్తే ఉన్ననాలకు ఊడిపోయినట్టు పని అవుతుంది ఈ కథ. అసలు రైతుకు కౌలు పుట్టే పరిస్థితుంది అక్కడ, కనీసం భూమి పడతామంటే రైతులు ఇచ్చే పరిస్థితుంది. కాబట్టి ఓకే చూద్దామండి, ఉపసంఘం విధి విధానాలు నిర్ణయిస్తుంది, మరి ఎవరికి ఇస్తారు, ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతవరకు కటాఫ్ ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ దీనిపైన మనం చర్చించుకుందాం.